అసలు కాపురం సంవత్సరం అంటే చెప్పినా ఎప్పుడు ఇవి అంటది నా మాట ఎంటలేదు అంట. ఆడంటాడు ముందు నన్ను ప్రేమించి ఉంటానంటాడు. అసలు కాపురం అంటే ఏంటి? అందుకే ఫేస్బుక్లో జోకులు వస్తాయి. జోకులు తెలుసా? ఫేస్బుక్లో ఇదిగో ఫేస్బుక్లో జోకులు ఎలా ఉంటాయి, భార్య భర్తను ఎలా అంటే జోక్ గుర్తుపెట్టుకోండి. ఆడన్నాడు నువ్వు నన్ను ప్రేమించు అంటే ఆవిడ అందంట ముందు నన్ను ప్రేమించు అప్పుడు నీకు నేను లోపడతా. నమ్మతాడు చెప్పండి. ఇవిడ ఎప్పుడు లోపడదు చెప్పండి. ఆడెప్పుడు ప్రేమించు ఆ కాపురం ఎప్పుడు అలా ఆవిడ ఎప్పుడు లోపడదు. గమ్మతాడు చెప్పండి. ఎవరి దగ్గర అయితే మీ ఆయన గ్రిప్లో ఉండాలనుకుంటావో ఆడు ఉండాడు. ఆడు ఉండాలంటే టెక్నిక్ ఉంది. బ్రేక్లో ఇప్పుడు చెప్తానంటే ఆడు నీ గ్రిప్లో ఉండాలంటే ఒక టెక్నిక్ ఉంది. ఆ టెక్నిక్ ఏంటి చెప్పిన? దేవునికి దగ్గరగా ఉండాలి. నువ్వు దేవునికి దగ్గరకు ఉంటే అతగాడు నీ దగ్గరకు ఉంటాడు. కానీ గమ్మత్తు అడగండి, పెద్దమ్మలో పెద్దమ్మలు అందరూ ఉన్నారు 25 ఏళ్ళు కాపురాలు చేశారు. వీళ్ళ 25 ఏళ్ళు కాపురాలు వాళ్ళ స్టోరీ అడగండి. ఏం కొత్తదనం ఉంది అడగండి. చెప్పనా? కాపురాలు ఉంటుంది. పొద్దున్నే లెగుతారు, టీ కాఫీలు పెడతారు, టిఫిన్ వండుతారు. అదుగు ఇదిగా అందరు టిఫిన్ చేసే సమయానికి 11:30 అయిపోద్ది. లాస్ట్లో తింటారు. అదుగు ఇదిగా అందరికి మళ్ళీ లంచ్ రెడీ చేసేసరికి అందరు లంచ్ తినేసరికి వీళ్ళ సరైన సంసారం తినేసరికి 2:30, 3 అవుద్ది. అదుగు ఇదిగా మళ్ళీ చక్కబెట్టేసరికి సాయంత్రం పిల్లలు బ్యాగ్ వేసుకుని అమ్మే అని చెప్తుంటాడు. ఆడి బ్యాగ్ తీసి ఆడి డ్రెస్ తీసి మళ్ళీ స్నానం చేస్తారు, స్నాక్స్ పెట్టి అదుగు ఇదిగా సర్దేసరికి మళ్ళీ ఆయన చెప్తాడు. ఆయన వేడిని పెడతారు. మళ్ళీ ఇది విధించి వచ్చేసరికి ఆయన స్నాక్స్ పెడతారు. అదుగు ఇదిగా మళ్ళీ డిన్నర్ రెడీ చేసేసరికి నైట్ అందరూ చక్కబెట్టేసరికి ఈ టైం అవుద్ది. అప్పుడు గుడ్డు మీదకి తిని అమ్మాయి అనమాట. ఇంతకన్నా కొత్త స్టోరీ ఏమన్నా చెప్పండి? రోజు వండడం చెప్పండి, తినడం, ఆమె పంపడం, మనం రప్పించడం. నేను ఉద్యోగస్తురాలు, నువ్వు ఉద్యోగస్తులైనా వండాలి. నేను కలెక్టర్మైనా వండాలి. ఎందుకంటే నువ్వు వండకపోతే పని ఆవిడ వండుతుంది అనుకోండి, కడకండి. నీ వంట వండాలి. కూర బాగుంది అని చెప్పాలంటే ఎవరు వండాలి? నువ్వు కాకుండా ఆవిడ వండింది అనుకోండి, కర్రీ సూపర్ అన్నాడు అనుకోండి, ఎలా ఉంటుంది? నిప్పులు ఇక్కడ కాపురం అని చెప్తున్నా. ఇంట్లో ఎంతమంది పని వాళ్ళు ఉన్నా వంట పని చెప్పండి, నువ్వే చెయ్యాలి.